అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు మీద ఏదో ఒక చెత్త న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది ఏంటంటే, ఎన్టీఆర్ గారు ముస్లిం అని, ఆయన పేరు కూడా రసూల్ ఖన్నా అని. ఎక్కడ తీసుకొస్తారా బాబు ఇలాంటి పేర్లు? కానీ సరే, అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద పడుతున్న పేరు గురించి నేను క్లారిటీ ఇస్తా. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ముస్లిమే, ఓకే, కాదనట్లేదు. ఆవిడ కర్ణాటకలో నుండి వచ్చారు. వచ్చిన తర్వాత హరికృష్ణ గారికి ఆవిడంటే ప్రేమ కలిగింది. అదేవిధంగా ఆయనకి అంతకుముందే మ్యారేజ్ అయ్యింది. ఆ మ్యారేజ్ అయిన మొదటి భార్య కొడుకే కళ్యాణ్ రామ్ గారు. ఆ తర్వాత ఈవిడికి శాలిని, ఈవిడ పేరు, రెండవ భార్య పేరు. ఈవిడికి ఎన్టీఆర్ గారు జన్మించారు. ఎవరికి జన్మించారు? హరికృష్ణ గారికి జన్మించారు. హరికృష్ణ గారు ఎవరు? ఆయన ఒక హిందువు. ఆయన తండ్రి గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా హిందువు. ఇలాగా హిందూ వాళ్ళు ఎవరు క్రిస్టియానిటీ లేదు, ముస్లిమ్స్ లేరు. అలాంటప్పుడు హరికృష్ణ గారికి జన్మించిన రామారావు గారు, అదే జూనియర్ ఎన్టీ రామారావు గారు ముస్లిం ఎలాగవుతారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము తండ్రి బట్టి బిడ్డలను కేటాయిస్తారు. అంటే ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, ఒక ఆడపిల్లకి తండ్రి అదే భర్త తాలూకా ఇంటి పేరు ఇస్తారు. అదేవిధంగా అతను పోని క్యాస్ట్ ఏదైనా సరే భర్త తాలూకా క్యాస్టే వస్తుంది. అలాంటప్పుడు ఆ భర్తకి జన్మనిచ్చిన పిల్లలు కూడాను వాళ్ళ ఒక కేటగిరీకే వస్తారు. క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ వస్తారు. అదేవిధంగా ముస్లిం అనుకోండి, ముస్లింకే వస్తారు. అదేవిధంగా హిందువుకి అనుకోండి, హిందువుకే వస్తారు. మరి హిందువుకి పుట్టిన ఒక ఎన్టీ రామారావు గారు హిందువే అవుతారు, కానీ ముస్లిం ఎలాగవుతారు? అయినా ఈ సోషల్ మీడియా వలన కొడుకులకి అసలు ఎటువంటి పని పాట లేదా? మీరు ఏవైనా చెయ్యాలనుకుంటే జెన్యూన్గా చేయండి అబ్బా, అంతేగాని ఇలాంటి ఫేక్లు వీటి మీద, ఒక సెలబ్రిటీ మీద, ఒక హీరో మీద, అది కూడా మన తెలుగు హీరో మీద, ఏంది ఇది? అసలు ఏదైనా మీకు ఏమైనా బుర్ర బుద్ధి కానీ ఏమైనా ఉందా? లేకపోతే మీకు చెప్పు దొబ్బిందా? కొంచెం ఆలోచించండి అబ్బా. తప్పది. ఆయన ఒక హిందువు, పైగా మన టాలీవుడ్లో ఆయనలా నటించే యాక్టర్ ఇంకొక లేడు. ఆయన మంచి నటన. అలాంటి ఒక వ్యక్తి మీద నిందలేయడము, ఆయన్ని పబ్లిక్లో లాగడం అనేది చాలా తప్పది. మీరు ఏం చేస్తున్నారో మీకైనా తెలియాలి. ఎన్టీ రామారావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన పెళ్లి చేసుకుంది కూడా ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ప్రాంతి గారు. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా మీరు చేసే పనుల వల్ల ఈ ఎవరైతే ఉన్నారో గౌరవంగా బతుకుతున్నారో వాళ్ళ ఒక పరువులు పోతున్నాయి. ఇంకో విషయం చెప్పనా, మొత్తం కుటుంబం మొత్తం వెళ్ళేసేసిన ఆల్రెడీ హరికృష్ణ గారు మొదటి భార్య కొడుకు అయిన కళ్యాణ్ రామ్ గారు తన తమ్ముడని ఆయన యాక్సెప్ట్ చేశారు. మరి మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎంత, లేకపోతే ఎంత? ఇంకో విషయం చెప్తున్నాను, ఇలాంటి పుకార్లు, ఇలాంటివి చెత్తవి సోషల్ మీడియాలో పెట్టకండి దయచేసి. జై హింద్.